ఏవైతే శారదాపేటానికి సంబంధించినవి ఉన్నాయో భూములు దానికి టీటీడీ రోజున నోటీసులు కూడా జారీ చేయనుంది. ఏ కోణంలో చూడాలంటారు దీన్ని? ఇది కేవలం కక్షపూరితంగా అంటే ప్రభుత్వాలు మారాయి కాబట్టి ఒక ప్రభుత్వం తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం తీసుకున్న డెసిషన్ కరెక్ట్ కాదు అని వేరే ప్రభుత్వం ఈ ఈ ఈ ప్రక్రియ చేస్తుంది కానీ అందులో అసలు ఎటువంటి శానిటీ లేదండి. ఎందుకంటే జనరల్ గా మన చట్టాలు ఏం చెప్తున్నాయి? మన చట్టాలు ఏంటంటే పేద వర్గాలకి అలాగే ఇండస్ట్రీస్ కి అంటే ఇండస్ట్రీస్ అంటే ఏపీఐఐసి ద్వారా ఇండస్ట్రీస్ కానీ సొసైటీస్ కానీ ట్రస్ట్లకు కానీ ఇట్లా ఏవైతే కొన్ని ఆధ్యాత్మికం ఉన్నాయో వీళ్ళందరికీ కూడా వాళ్ళు సొంతంగా డబ్బులు సమకూర్చుకోలేరు కాబట్టి ప్రభుత్వాలు సహకరించి భూమి అనేది అలాట్ చేయడం అనేది నిరంతరం గత మనకి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి జరుగుతున్న ప్రక్రియ. ఆ ప్రక్రియలో భాగంగా స్వరూపానందేశ్వర స్వామి తాలూకా ట్రస్ట్ తాలూకా శానిటీ చూడాలి తప్పించి అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించారు కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అది క్యాన్సిల్ చేయించడం అదైతే అది కరెక్ట్ కాదని మా అభిప్రాయం అండి. ఎందుకంటే స్వరూపానందేశ్వర స్వామి ట్రస్ట్ అనేది ఆధ్యాత్మికంగా నడుస్తున్నది, అది అంతే తప్పించి ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదో లేకపోతే మరొక సిపిఐ సిపిఎం పార్టీదో కాదు. సో ఆ కోణంగా ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి కానీ అతను కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి సాన్నిహిత్యంగా ఉన్నారని అతను అనుకొని అతను ఆ మైండ్ లో పెట్టుకొని ఈ రోజు ఇలాంటి కక్షపూరితమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ అండి. అంటే ఇంకొకటి, ఇప్పుడు ఏవైతే హైగ్రీవ భూముల అమ్మకాల్లో ఎంవివి ఆయన మేనేజింగ్ పార్ట్నర్ జీవి గద్దె బ్రహ్మాజీల సూత్రధారులను కూడా ఈడీ తెలిసింది. మరి దీన్ని ఎలా చూడాలంటారు? ఈడీ తేల్చలేదండి, అదే పొరపాటు. ఈడీ అనింది ప్రైమా ఫేసి ఎవిడెన్స్ కూడా రాలేదు, ఇంకా ఓన్లీ కేవలం అది ఉందా లేదా అని చెప్పేసి ఒక దర్యాప్తులో భాగంగా చేస్తుంది తప్పించి ఫైనల్ వెర్డిక్ట్ అనేది ఇవ్వలేదు కదా, ఎక్కడ కూడా ఈడీ ఇవ్వలేదు కదా. అది పూర్తిగా అది ఏంటంటే జనరల్ గా ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో మీకు తెలిసిందే కాదు, కక్షపూర్తిగా నడుస్తున్నాయి. అతను ఎంపీగా కంటెస్ట్ చేశాడు, నెక్స్ట్ సార్ అతను ఎంపీగా ఉన్నారు, అతనికి ఇబ్బంది పెట్టాలి, ఎలా ఇబ్బంది పెట్టాలి, ఇలాంటివన్నీ ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ ఈడీలు అని చెప్పేసి లేకపోతే సిఐడి అని చెప్పేసి ఇవన్నీ పెట్టేసి అందరినీ కూడా స్క్రూ చేయడం. ఓవరాల్ గా మీరు ఇప్పుడు అనేది ఏంటంటే ఈ ప్రభుత్వం కక్షపూరితంగానే అంతా చేస్తుంది అంటారు మీరు? 100% మీకు ఈ 3-4 నెలల్లో మనకు తెలిసింది అదే కదా. ఈ 3-4 నెలల్లోని ఎన్ని మర్డర్లు అయ్యాయి, ఎన్ని మానభంగాలు అయ్యాయి, ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చనిపోయారు, ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊరు, ఇవన్నీ కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రజలు గమనిస్తున్నారు, అలాగే ప్రజా సంఘాలు గమనిస్తున్నాయి, అలాగే ప్రజలు గమనిస్తున్నారు, ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. అయితే అన్నిటికీ కూడా ఒకే నాణ్యం ఒకే వైపు ఉండదు కదా, మరొక వైపు కూడా ఉంటది, అది ప్రజలు చూపిస్తారు, అది మనం వెయిట్ చేయాలి అంతే. అంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు స్వరూప్ గారు, ఏదైతే ప్రభుత్వం మారంగానే ప్రభుత్వం గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఎలా పక్కన పెట్టేస్తుందని. గతంలో కూడా 3 రాజధానులనే కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చింది కూడా అంతకుముందు అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధాని అని ఓకే అన్నారు. కానీ అప్పుడు కూడా ప్రభుత్వం ఇలాంటి నిర్ణయమే తీసుకుని మరి ఎటు కాకుండా ఏపీ డెవలప్మెంట్ ఆగిపోయడంలో కారకులు కాదంటారా గత వైసీపీ ప్రభుత్వం? సార్ ఇది మా మనోవేదన ఇవంతా కూడా. నేను శ్రీకాకుళంలో ఉంటున్నాను. శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ బీసీలు నివసించే ప్రాంతం. 195% మంది బీసీలు. అలాంటి మా ప్రాంతంలో ఉన్నవాళ్ళు మా ప్రాంతంకి రావాల్సిన ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో, ఈరోజు నేను ఒక రియల్ ఎస్టేట్ వేస్తానండి, నాకు ఒక 50 ఎకరాలు ఉంది రియల్ ఎస్టేట్. ఆ 50 ఎకరాలు ఎక్కడో అడవుల్లో ఉంది. ఇక్కడ నుంచి శ్రీకాకుళం పట్టణం నుంచి ఒక నేను కొన్ని కోట్లు ఖర్చు పెట్టి రోడ్లు వేయించడాలు, కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ట్రైన్ ట్రాక్లు వేయించడాలు, అక్కడే అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడాలు, అన్ని మెడికల్ ఫీల్డ్ అక్కడే డెవలప్ చేయడాలు, ఏపీఐసి ద్వారా భూములు ఇండస్ట్రీస్ కి అక్కడే పెట్టాలు, ఇవన్నీ చేస్తారా? మరి ఇప్పుడు మీరు ఇలా చెప్పారు, మరి మీ బీసీలు మీరందరూ మీకెందుకు కాదని కూటమికి ఎందుకు ఓటేశారు? మీరు చెప్పిందే నిజమైతే నిజంగా బలంగా అక్కడ ప్రజల్లో అలా కావాలి, మాకు అన్యాయం జరుగుతుందని ప్రజల్లో ఉంటే వైసీపీ నేతల్లో కాకుండా ప్రజలు తిరస్కరించాలి కదా. ఎందుకు ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని ఆదరించారు? అంటే 2019లో తిరస్కరించినట్టే కదా అమరావతికి తిరస్కరించారా? అది కాదు, ఆ నోషన్లో ఎప్పుడు కూడా ప్రజలు వెళ్ళరు. అదేంటంటే భావోద్వేగంతో కూడుకున్న అంశాల మీద వెళ్తారు, అన్ని అంశాల మీద వెళ్తారు తప్పించి అసలు మేమంటుంది ఏంటంటే అసలు ఎలక్షన్ అనేదే పెద్ద ఫేక్ ఎలక్షన్ అని చెప్పేసి మేము అంటున్నాం, ఈవీఎం ఎలక్షన్ అని చెప్పేసి మేము అంటున్నాం. సరే అది పక్కన పెట్టేస్తే
అసలు 2019లో ఓడిపోయారు కదా అంటే అమరావతి వద్దన్నట్ట? అది కాదు point కాదండి. అది కాదు. 2019లో అది మీరు ఎన్నికలకు వెళ్ళేటప్పుడు ఒకటి స్వరూప్ గారు, ఎన్నికలకు వెళ్ళేటప్పుడు 2019లో అమరావతే రాజధాని అని మీరు వెళ్ళారు. వైసీపీ పార్టీ కూడా అంగీకరించి ఎన్నికలకు వెళ్ళారు. ఎన్నికలకు వెళ్ళిన తర్వాత కదా మీరు స్టాండ్ మార్చుకుంది, ఎన్నికల ముందు మీరు చెప్పలేదు కదా. మనం ఈ 2019 నుంచి 24 కూడా మేము అది చెప్పాం. అమరావతి అనేది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్తున్నాం కదా. అమరావతి అనేది మీరు మరి ఎన్నికలకు capital వెళ్ళేటప్పుడు కాదని అమరావతి క్యాపిటల్ సిటీగా మాకు ఇష్టమే అని చెప్పి మీరు వెళ్ళారు. ఆ తర్వాత మీరు ఈ కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. మీరే చెప్పారు ఇందాక ప్రభుత్వం మారాక మారుతాయి అని. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పింది ఏంటి? అతను చెప్పింది ఏంటి? ప్రజా ఆమోదంగా జరిగిన ఏవైతే ఉద్యమాలు జరిగాయో మీకు ఆ 4-5 సంవత్సరాలు కూడాను, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు ఎందుకండి వెళ్ళారు? పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి ఎందుకు పెరుగన్నం తిన్నారు? రైతు పెరుగన్నం పెట్టాడు కదా అక్కడ. ఆ రోజు అక్కడంతా కూడా రైతులకు అందరికీ అన్యాయం జరిగిందనే కదా ఆ రోజు ఉద్యమాలు చేసాం మేమంతా కూడాను. దేనికి చేసాం? అదంతా కూడా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్, ఒక సెక్షన్ ఆఫ్ ఇండస్ట్రీస్, ఒక సెక్షన్ ఆఫ్ ఒక అనకూడదు కానీ ఒక సామాజిక వర్గంతో నిర్మిస్తున్న నిర్మాణం అని చెప్పేసి మేము అందరం కూడా 2019లో మేము చెప్పాం కదా. మేము 2019లోనే మేము చెప్పాం కదా. అది చెప్పకపోతే మేము అది ఇప్పుడు ఈ భూ కుంభకోణం